ఓం శ్రీ పూర్ణానంద గురవే నమః. మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు, భక్తులు శిష్యులు పొందిన అనుభవాల గురించి ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం. సంస్కారంచే ఆధ్యాత్మిక అనుభూతి పొందటం వ్యక్తిగతమైతే అందుకు ఎవరికి వారి అంతరాత్మలే సాక్షిగా నిలుస్తాయి. డాక్టర్ చంద్రపల్లి తిమ్మరాజు గారు శ్రీశైలం సుండిపెంట ఆశ్రమంలో 40 రోజులు ఉన్నారు. ఆయనకు ఉన్న దీర్ఘకాలిక వ్యాధి నయమైపోయింది, తిరిగి పునరావృతం కాలేదు. పైగా ఆయన స్వామీజీ సన్నిధికి వచ్చినప్పుడు బక్క చిక్కి ఉన్నారు. ఊరికి తిరిగి వెళ్ళే నాటికి వస్తాదులా తయారయ్యారు. ఆయన రోజు స్వామీజీ వారి భస్మధారణ చేస్తూ కొంత నోట్లో వేసుకుంటూ ఉండేవారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి గొప్పతనాన్ని గురించి భక్తులకు చెప్పటం నిత్యకృత్యమైంది. ఏమోయ్ వెంకట్రామయ్య, నీ స్వామిని తేలికగా తీసుకోకండి. ఆయన గొప్ప మహానుభావుడు. 2 ఏండ్ల ఈ జబ్బుతో నరకయాతన అనుభవించాను. వందలు డబ్బు గుంజారే కానీ ఏ డాక్టరు నయం చేయలేకపోయాడు. చివరికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని తలుచుకుని చిటికెడు భస్మం నోటిలో వేసుకుంటూనే నా జబ్బు నిమిషాల్లో మాయమైపోయింది అని అన్నారు తిమ్మరాజు గారు. గంగమ్మ చెప్పింది నిజమే అయ్యింది. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పాదాలు మీరెప్పుడూ విడవకండి అని ఆయన చెబుతుంటే అక్కడున్న భక్తులు, స్వామీజీ వారి శిష్యులకు ఆనంద బాష్పాలు రాలాయి. తిమ్మరాజు గారి వైద్యం వల్ల స్థానభ్రంశం చెందిన వెంకట్రామయ్య గారి అమ్మమ్మ తుంటి ఎముకలు యథాస్థానానికి వచ్చి కాలి నొప్పి కూడా బాగా తగ్గిపోయింది. పిరుదుల మీద దేగుతూ ఇంట్లో పోరాడేది, దేన్నైనా ఆధారం చేసుకునేది, కష్టం మీద లేచి నిలబడేది, కానీ నడవటానికి వీలయ్యేది కాదు గంగమ్మ గారికి. వచ్చిన వైద్యుడు వ్యవసాయదారుడు కదా, ఊరికి పయనమయ్యాడు. అటకేశ్వరం వెళ్ళి హోమభస్మం 3 దోసెళ్ళు మూట కట్టుకుని వచ్చాడు. చాలా సంతోషంగా అందరూ అతనికి నూతన వస్త్రాలు పెట్టి సముచితంగా సత్కరించి సగౌరవంగా సాగనంపారు. ఆ విధంగా తిమ్మరాజు గారికి అనేక అనుభవాలు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వలన కలిగాయి. రోజులు భారంగా గడుస్తూ ఉన్నాయి. అయితే గురుదేవుల జాడే తెలియటం లేదు. ఏ భక్తుని ఇంటిలో బందీగా ఉన్నారో వారు సర్వస్వతంత్రులే, కానీ భక్తుల విషయంలో మాత్రం పరాధీనులే. వారిని విడిచి తాను ఉండలేడు. వారు ఆడించినట్లు తాను ఆడుతూ అందుకు వారు ఆనందిస్తూ ఉంటే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కూడా ఆనందించటం వారికి ఒక లీలా వినోదంగా మారింది. దప్పిక ఎక్కువయ్యే కొద్దీ నీరు చాలా తీపిగా అనిపిస్తాయి. అలాగే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఎడబాటు ఎక్కువయ్యే కొద్దీ మనసంతా వారి ఊహలతోనే నిండి వారితో గడిపిన మధుర క్షణాలు మరింత మధురంగా తోచేవి. సున్నిపెంటలో రామాలయం సమీపంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి శిష్యుడైన కేజీ రెడ్డి గారు B/30వ క్వార్టర్లో ఉండేవారు. ఆ సమయంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కన్న తల్లి మాతృశ్రీ పర్వతవర్ధనమ్మ గారు వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. కేజీ రెడ్డి గారు క్వార్టరు B/30లో ఉంటే వెంకట్రామయ్య గారు పక్క క్వార్టర్లోనే, అంటే B/32లో ఉండేవారు. స్వామి ఎప్పుడొస్తాడని వెంకట్రామయ్య గారు అమ్మమ్మ అడుగుతూ ఉంటే కామేశ్వరరావు ఎప్పుడొస్తాడని గురుమాత అడిగేవారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పూర్వనామం కామేశ్వరరావు గారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి తల్లిగారు
పర్వతవర్ధనమ్మ గారు అనేవారు, కామి ఎప్పుడొస్తాడు అని. కన్న కొడుకును చూడాలని పరితపించే గురుమాత మానసిక పరిస్థితి చూసి వెంకట్రామయ్య గారి అమ్మమ్మ చలించిపోయింది. ఒక స్త్రీ హృదయ వేదన మరొక స్త్రీకే బాగా తెలుస్తుంది. మరి కొన్నాళ్ళు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆమెకు కనిపించకుంటే ఆమె మానసికంగా మరింత కృంగిపోతుందని భావించింది. అందుకే కరుణించి ఆమెకైనా వెంటనే దర్శనం ఇయ్యాలని స్వామీజీకి మొరపెట్టుకుంది ఒక భక్తురాలిగా. తండ్రి, ఇన్నాళ్ళు నేను కాళ్ళనొప్పులతో ఏడ్చాను, ఇప్పుడు నీవు కనపడనందుకు ఏడుస్తున్నాను. సరే, నా సంగతి ఉంచండి, ఎటు నా వారి మధ్యనే నేను ఉన్నాను. కానీ మీ తల్లి మాట ఏంటి? ఒక మహర్షికి కూతురు, ఒక మహర్షికి ఇల్లాలు, వీటిని మించి నీలాంటి మహర్షికే జన్మనిచ్చిన మహాతల్లి నీ కన్న తల్లి పంచ ప్రాణాలు నీలో పెట్టుకుని నేడు ఆమె పరాయి పంచలో తలదాచుకుంటుంది కదా. నీవు రావాలని, వచ్చి తనను నీ ఒడిలో పొరుండబెట్టుకుని ఓదార్చాలని, నీ రాకకై ఆమె రేయం బవళ్ళు ఎదురు చూస్తూ ఉంటే భక్తాధీనుడు అయిన నీవేమో ఏ భక్తుని ఇంటనో బందీవై కూర్చున్నావు. తల్లికి తన బిడ్డలే కనిపించే దేవుళ్ళు. నీ తల్లికి నీవే దేవుడవు, నీవే సర్వస్వం కూడా. కానీ నన్ను మనసారా నమ్మిన భక్తులే నాకు ముఖ్యం, వారే నా దేవుళ్ళని నీవంటావు. మాకు అభ్యంతరం లేదు. ఇంకా ఇష్టమైతే నీ దేవుళ్ళను నెత్తిన పెట్టుకుని ఊరేగండి, అది నీ ఇష్టం. కానీ నీకై కలవరించే కన్న తల్లినే చూడటానికి రాలేని నిస్సహాయుడవైన నీకు కరుణా సముద్రుడు అని బిరుదెందుకయ్యా? ఈ భక్తురాలి ప్రార్థన మన్నించి ఎక్కడున్నా పొరుగున వచ్చి నీకై అలమటించే మీ అమ్మకు ఆనందం కలిగించు తండ్రి. ఇది ఆమె నిస్వార్థమైన నివేదన లేక నిందాస్తుతో ఆ స్వామివారికే తెలియాలి. నిస్వార్థ బుద్ధితో ప్రార్థించే వారి చెంతకు భగవంతుడే పరిగెత్తుకొని వస్తాడట. కాకతాళీయమో లేక ఆ కరుణామయుని మనసే కరిగిందో కానీ కాలయాపన చేయకుండా జపా పెట్టకుండా స్వామీజీ వారి స్వయంగా ఒకరోజు వచ్చేశారు. సూర్యాస్తమయం తర్వాత బాగా చీకట్లు ముచ్చిన సమయంలో తమ బాల్యమిత్రుడైన కృష్ణశంకర్ను వెంట పెట్టుకుని వచ్చారు శ్రీ పూర్ణానంద స్వామీజీ. గేటు తామే తీసుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ వచ్చి వెంకట్రామయ్య గారి ఇంట వరండాలోని కుర్చీలో ఆసీనులయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా గుడిలోని దేవుడే నడిచి గుడిసెలోనికి వస్తే ఆ గుడి వాసులకు మతులు పోక మరేమవుతుంది? కలలోనైనా ఊహించని ఆ హఠాత్ పరిణామానికి అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఆనందం అయోమయం. స్వాగత సత్కారాలు లేవు, పాద ప్రక్షాళన లేదు, పాద నమస్కారాలు లేవు. వారు ఎక్కడి నుండో ఎప్పుడు వచ్చారో కూడా తెలియలేదు. ఆశ్రమం వదిలి వెళ్ళి దాదాపు 2 నెలల తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు దర్శనమిచ్చారు. మన ధ్యాసలో లేని స్వామీజీ వారితో మాట్లాడే సాహసం అక్కడ ఉన్న ఎవరూ చేయలేదు. అంతా నిశ్శబ్దం. తమకెదురుగా దాదాపు 20 అడుగుల దూరంలో కూర్చుని ఉన్న వెంకట్రామయ్య అమ్మమ్మ గారైన గంగమ్మ గారి వైపు తదేక దృష్టితో వాత్సల్యపూర్వకంగా వారు చూస్తూ ఉన్నారు. ఒకంత చత్వారం వల్ల వచ్చిన వారు తన ఆరాధ్య దైవమని స్వామీజీ వారేనని ఆమె వెంటనే గుర్తించలేకపోయింది. నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ శ్రీ పూర్ణానంద స్వామీజీ వారే తొలుత మాట్లాడారు. వెంకట్రామయ్య గారి తల్లిగారైన నరసమ్మ గారితో ఇలా అన్నారు. మా అమ్మకు వెంటనే దర్శనమిచ్చి ఓదార్చమని మీ అమ్మ రోజు నన్ను మానసికంగా ప్రాధేయపడింది. నిస్వార్థమైన ఆమె భక్తి భావానికి బందీనై ఆశ్రమానికి అర్ధాంతరంగా తిరిగి రాక తప్పలేదు. వస్తూనే మా అమ్మ కంటే ముందుగా మీ అమ్మకే దర్శనం ఇవ్వాలని ఇలా వచ్చాను అని అన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ. స్వామీజీ వారి కంఠస్వరం వింటూనే నాదస్వరం విని పరవశంతో పడగ వీపుకొని పైకి లేచే నాగేంద్రుని వలె తనకు తానే లేచి నిల్చుంది గంగమ్మ గారు. గద్గద స్వరంతో, స్వామి వచ్చాడా? నన్ను చూడాలనే నా కన్నయ్య వచ్చాడా? నేను స్వామి దగ్గరకు వెళ్ళాలి, నన్నెవరు ఆపకండి, నాకెవరి సాయం అక్కర్లేదు అని అడుగు ముందుకు వేసింది. అంతవరకు లేచి నిల్చోవాలన్నా, అడుగు తీసి అడుగు ముందుకు వేయాలన్నా ఇతరుల సహాయం తీసుకునేది గంగమ్మ గారు. అందున పొరపాటున మళ్ళీ పడితే ఏమి ప్రమాదం ఉంచుకొస్తుందోనని వారి బంధువులకు భయం వేసింది. అందుకే
ఎవరు దగ్గరకు వెళ్ళినా వద్దని వారించింది. స్వామివారు కూడా ఆమెకేమీ పర్వాలేదన్నట్లు అందరినీ దూరంగా తొలగమని సైగ చేశారు. ఆయన తమ దృష్టినంతా గంగమ్మ గారి మీదనే కేంద్రీకరించారు. ఆమె అలవోకగా అడుగులు వేసుకుంటూ చివరికి వరండా మెట్లు కూడా ఎక్కి స్వామీజీ వారిని సమీపించింది. అప్పుడు అంటూ ఉంది గంగమ్మ గారు, తండ్రి, నా మొర నిజంగా నీకు వినిపించిందా? వినిపించేలా వచ్చావా? నా కొరకై ఇంత దూరం నడిచే వచ్చావా? మూర్ఖురాలని, మీకెంతో శ్రమనిచ్చాను, నీకై కలవరిస్తున్న కన్న తల్లిని కాదని ఈ దీనురాలను చూడటానికి వచ్చావే, ఎందుకయ్యా నాపై నీకింత కరుణ అంటూ గంగమ్మ గారు స్వామివారి ముఖంలోకి సూటిగా చూసింది. అనుగ్రహంతో చిరునవ్వులు చిందిస్తూ స్వామివారు కూడా ఆమె ముఖంలోకి చూశారు. దీంతో ఆమె పరవశంతో చిగురుటాకులా వణికిపోతూ వినపడినట్లు కృష్ణ కృష్ణ అంటూ రెండు చేతులు జోడించింది. ముత్యాల సరము తెగినట్లు ఆనంద బాష్పాలు ఆమె చెక్కిళ్ల నుండి విశ్రాంతంగా జారి పడుతూనే ఉన్నాయి. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆదేశానుసారం వరండాలోని లైట్లను కృష్ణశంకర్ వెంటనే ఆర్పివేశాడు. పిమ్మట స్వామీజీ వారు తమ స్వహస్తాలతో ఆమె రెండు కన్నులు మూసి తమ ఒడిలో పరుండబెట్టుకున్నారు. ఆ తర్వాత స్వామీజీ వారి సూచనపై నారాయణ నారాయణ అనే పాటను కృష్ణశంకర్ తన్మయుడై పాడాడు. వరండాలో వెంకట్రామయ్య గారి తల్లిదండ్రులు, అలాగే వెంకట్రామయ్య గారు, ఆయన శ్రీమతి, అలాగే పిల్లలంతా మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారు. బాహ్య స్మృతి కోల్పోయి అతీతమైన ఒకనొక ఆనంద పారవస్య భూమికలో వ్యవహరిస్తూ ఉంది గంగమ్మ గారు. ఏ మహనీయ దృశ్యం చూసిందో ఆ దృష్టవంతురాలు. గంగమ్మ గారిని స్వామీజీ తన ఒడిలో నుండి లేవదీసి నర్సమ్మ గారి ఒడిలో పరుండబెట్టారు. ఆ సంఘటన తాలూకు సంభ్రమాశ్చర్యాల నుండి కుటుంబ సభ్యులంతా ఎదుర్కోకముందే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు పాదరక్షలు ధరించి ఎలా వచ్చారో అలాగే చెప్పా పెట్టకుండా చకచక నడిచి బయటకు వెళ్ళారు. కృష్ణశంకర్తో సహా గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నారే కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కోరి ఇంటికి వచ్చిన గురుదేవులకు కనీసం ఒక కప్పు కాఫీ అయినా ఇవ్వలేని అత్యంతమో అయోమయమైనటువంటి పరిస్థితి. గంగమ్మ గారి ప్రార్థన మన్నించి కేవలం నిన్ను పరామర్శించడానికే నేను ఇప్పుడు వచ్చానని స్వామీజీ అంతటి మహనీయుడు గంగమ్మ గారితో స్వయంగా చెప్తున్నా వెంకట్రామయ్య గారి అంతరంగంలో ఏవో కుశంకలు తలెత్తుతూనే ఉన్నాయి. తనను ప్రాణాధికంగా ప్రేమించే కన్న తల్లిని చూడక కనీసం 2 నెలల కాలం గడిచిపోయిందే. పరిగెట్టుకుని ఇప్పుడు అటకేశ్వరం నుండి నడిచి రావడంలో పరమార్థం తమ తల్లిని పరామర్శించడమే అయి ఉంటుంది. ఎలాగో ఇంత దూరం వచ్చారు కావున పనిలో పనిగా గంగమ్మ గారిని కూడా పలకరించిపోవచ్చుని వచ్చారు కానీ ప్రత్యేకించి ఆమె కొరకే వచ్చి ఉండరు. ఇది ఊహాత్మకంగానే ఉన్నది అని చెప్పి వెంకట్రామయ్య గారు అనుకుంటూ ఉన్నారు మనసులో. గురుమాత ఉన్న ఇల్లు, వెంకట్రామయ్య గారు ఉన్న ఇల్లు రెండు ఒకే లైన్లో ఉన్నాయి. ఇప్పుడు వెంకట్రామయ్య గారి ఇంటి నుండి నేరుగా తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెను పరామర్శించి భోంచేసి రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు స్వామీజీ. ఇది నా ఊహ మాత్రమే అని చెప్పి అనుకుంటూ ఉన్నారు వెంకట్రామయ్య గారు. అందుకే ఆ ఇంటి వరకైనా స్వామివారిని సాగనంపుదామని బిరబిరా బయటకు వచ్చారు. కానీ స్వామీజీ వారు కన్న తల్లి ఉంటున్న ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా వడివడిగా అడుగులు వేసుకుంటూ చూస్తుండగానే అదృశ్యమయ్యారు. ఎవరో చూసి పెళ్ళును చెంప మీద కొట్టినట్లయింది. ఎక్కడా ఆగకుండా వారు కాలినడకన అటకేశ్వరం వెళ్ళారు. ఆ రాత్రి చూశారా గురుదేవుని మాటలను మేమెంత గుడ్డిగా నమ్మేవారమో అని అంటారు వెంకట్రామయ్య గారు. అందుకే స్వామీజీ వారు తరచుగా ఏమనేవారంటే, ఒకవేళ నాలాంటి గురువు ఎక్కడైనా దొరికినా దొరకవచ్చునేమో కానీ నా శిష్యులు లాంటి శిష్యులు మరే గురువుకు దొరకరు అని అనేవారు. అజ్ఞానంలో చరించే వెంకట్రామయ్య గారి వంటి ప్రాపంచిక మానవులు జ్ఞాని సంచరించే మహోన్నతమైన అద్వైత శిఖరాలను దర్శించలేరు. తాము దర్శించలేని భూమికలను గురించి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించుటకు బదులు ఇలా అపార్థం చేసుకోవడానికే సిద్ధపడతారు. జ్ఞానానికి అజ్ఞానానికి అనాదిగా జరుగుతున్న అంతులేని సంఘర్షణే ఇది ముమ్మాటికి నిజమేనంటారు వెంకట్రామయ్య గారు. నిన్నటి రోజున స్వామీజీ వారిలో ఏమి చూసి నీవంత పరవశించావని మరుసటి రోజు వారి అమ్మమ్మ గంగమ్మను అడిగారు.
ఆమె ఏమందంటే, నిన్నటి రోజున నేనున్న స్థితిలో నా మనసులో నా ఆరాధ్య దైవమైన కృష్ణ పరమాత్మనే దర్శిస్తూ ఉన్నాను. నేను సమీపం నుండి స్వామీజీ ముఖంలోకి చూసినప్పుడు నాకు ఆయన ముఖమండలంలో కన్నుల మిరుగుట్లు గొలిపే కాంతి పుంజాలు, ఆ కాంతి వెనుక స్పష్టంగా నా ఆరాధ్య దైవము కనిపించారు. ఆ ఆకారాన్ని ఇంకా స్పష్టంగా చూడాలని ప్రయత్నిస్తూ ఉంటే ఎవరో నా కన్నులు మూసేశారు. ఆ కన్నులు మూసింది మరెవరో కాదు, శ్రీ పూర్ణానంద స్వామీజీ వారే. అప్పుడే తనకు స్పృహ తప్పిందని, తర్వాత ఏమి జరిగింది గుర్తు రావటం లేదని చెప్పింది గంగమ్మ గారు. యోగి హృదయం స్వచ్ఛమైన అద్దం లాంటిది. ఎదుటనున్న భక్తుల మనోభావాలు అందులో ప్రతిఫలిస్తుంటాయి. అందుకే అవి మనసు నిండా ఉన్న కృష్ణుడు స్వామీజీ వారి ముఖంలో ప్రతిఫలించాడేమో. తల్లి కంటే తన భక్తులకే ప్రాధాన్యతనిచ్చే ఇలాంటి మహనీయులు ఎందరుంటారు ఈ రోజుల్లో. శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తిరస్తూ. మిగిలిన విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.